వెనిజులా ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. అధ్యక్షుడిని అమెరికా వాళ్ళు ఎత్తుకుపోయాక అక్కడ ఆర్థిక వనరుల అవసరం ఉంది. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు తగ్గించింది, తక్కువ రేటుకి మనకిచ్చింది. బట్ అది చుట్టూ తిరిగి రావడం వల్ల దుబాయ్ ఇట్లాంటి వాటి నుంచి వచ్చేటందుకు అయ్యే ఖర్చు పోతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అయినా సరే తీసుకున్నాం. ఆ రూట్తో పోల్చుకుంటే చాలా తగ్గించి ఇచ్చింది. ఇప్పుడు వెనిజులా అట్లాగే భారతదేశానికి భారీగా ఆయిల్ ఇవ్వడానికి రెడీ అయింది. రష్యన్ క్రూడ్ కంటే కూడా తక్కువకి ఇస్తానికి రెడీ అయింది. దీంతో భారతదేశం వెనిజులా దగ్గర నుంచి కొంటోంది. 5 నుంచి $8 డిస్కౌంట్ బ్రెంట్ క్రూడ్ మీద భారతదేశానికి ఇవ్వడానికి రెడీ అయింది. రష్యన్ క్రూడ్ ఆయిల్ కంటే తక్కువ అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటైతే ఇప్పుడు వెనిజులా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల్లో ప్రపంచంలో టాప్ 3 కింద భారతదేశం చేరుకుంది. అంటే ప్రపంచంలో ఎక్కడ తక్కువ ఆయిల్ దొరికితే అక్కడికి వెళ్ళి కొనుక్కొస్తున్నాం అన్నటువంటిది మరొకసారి స్పష్టమైనటువంటి అంశం.